భారతదేశంలో చైనా ప్రేమికులు బాగా ఉంటారు. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో చాలా బాగా ఉంటుంటారు. వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నటువంటిది ఏంటి అంటే చైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ $496.32 బిలియన్. ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ కేవలం $17.2 బిలియన్. దాని ఫలితం ఏమైందంటే చైనా డీప్ సీక్ 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ సూర్యుడిని సృష్టించింది. అదే భారతదేశం 70% పాపులేషన్ ఇప్పటికీ రిజర్వేషన్ల మీద అంటే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. చైనా టెక్నాలజీని తయారు చేస్తుంటే భారతదేశం కొనుక్కుంటోంది, ఓట్లను కొనుక్కుంటోంది అన్నటువంటిది. వెర్రి వేదవులకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఈ టెక్నాలజీలో పనిచేస్తున్నటువంటిది భారతీయులు. ఇక్కడ మనకి లేనటువంటిది ఏంటంటే పెట్టుబడులు పెట్టేటటువంటి వ్యాపార పారిశ్రామికవేత్తలు. దానికి కారణం ఏంటంటే సుదీర్ఘకాలం పాటు ఇక్కడ సంపాదించుకున్న వాళ్ళ మనం దోచేసుకోవడం వల్ల జరుగుతున్నటువంటిది. ఇప్పుడిప్పుడే పారిశ్రామికవేత్తలు పెరుగుతున్నారు, లక్షాధికారులు పెరుగుతున్నారు, కోటీసులు పెరుగుతున్నారు. వాళ్ళు పెరిగితేనే 10 ఉద్యోగాలు 10 ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి వ్యాపారాలు పరిశ్రమలు పెట్టడానికి వీలవుతుంది. సుదీర్ఘకాలం వచ్చిందంతా దోచుకుంటూ కేవలం రాజకీయ నాయకులు మాత్రమే సంపాదించుకోవాలనే క్రమం వల్ల జరిగింది. ఇంకోటి చైనా దాన్ని నమ్మేటటువంటి వెర్రివేదం ఎవడూ లేడు. వాడు సూర్యుడిని సృష్టించాను, చంద్రుడిని సృష్టించాను అని చెప్తే అంతకంటే వెర్రితనం మరొకటేమీ లేదు. వాడు సృష్టించింది కనీసం చైనా వాడికన్నా కనబడుతుందో లేదో అర్థం కానటువంటి పెడతాడు. నివేదిక పంపిస్తాడు, దాన్ని చూసి చప్పట్లు కొడుతుంటారు. అదే సందర్భంలో చైనాలో బ్రతుకులేంటో అక్కడ జనాలకి తెలుసు. ఇక రెండోది వచ్చేటప్పటికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బడ్జెట్ పరంగా మనం అతి తక్కువ బడ్జెట్ పెట్టిన అతి ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నాం. దానికి సజీవ సాక్ష్యం ఇస్రో, దానికి సజీవ సాక్ష్యం మన DRDO. మనం తయారు చేసినటువంటి వెపన్స్ని వాళ్ళ ప్రపంచం అంతా కొంటుంది. చైనా దగ్గర ఉన్నటువంటి వెపన్స్ని కొన్నటువంటి దేశాలు చివరికి అవి మూలను పాడేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కొనడానికి ఏ ఒక్కడు సిద్ధంగా లేడు, ఆడ అంటగడితే తప్పించి. కాబట్టి రాసేవాడికన్నా బుర్ర ఉండాలి, లేదంటే అమాయకులకి ఎట్లాంటి దిక్కుమాలని కవలేనైనా చెప్పచ్చు.